ధనుష్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా చేయబోతున్నారు. ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఎప్పుడు పట్టాలెక్కబోతుందని మాత్రమే వెయిట్ చేస్తున్నాము అని ఇప్పుడు సినిమా రంగాల్లో మాత్రం ఒక హాట్ టాపిక్గా ఈ యొక్క న్యూస్ నిలుస్తుంది. సో నిజంగానే వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రాబోతుందా? సో పవన్ కళ్యాణ్ గారు అయితే పాలిటిక్స్లో బిజీగా అయిపోయి సినిమాను కొంచెం పక్కకు పెట్టారని ఫ్యాన్స్ అంతా బాధపడుతున్నారు అనమాట. సో వాళ్ళ బాధను తీర్చడానికి ఆయన హరిహర్ వీరమలో షూట్ కంప్లీట్ చేశారు, ఓజీ షూట్ కంప్లీట్ చేస్తారు, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అయితే ఇంకా జరుగుతుందన్నమాట. సో అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తారు. ఇంకా ఆ మూడు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది ఆ మూవీ మేకర్స్ ప్లాన్ చేసుకుని టైం టు టైం రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సినిమా ఏంటి అని మళ్ళీ ఆలోచనలో పడ్డారు ఫ్యాన్స్. ఈ మూడు ఓకే, ఒక సంవత్సరంన్నర పాటు నేను లాగిస్తాం, ఆ తర్వాత ఏంటి ఇంకా మళ్ళీ పవర్ స్టార్ సినిమాలు చేయడానికి బాధపడుతున్న వాళ్ళకి త్వరలోనే మళ్ళీ పవర్ స్టార్ గుడ్ న్యూస్ చెప్తున్నారని ఒక ఇది ఉందన్నమాట. ఎందుకంటే రీసెంట్గా కుబేరా సినిమా ఆడియో లాంచ్లో అయితే ధనుష్ గారు చెప్పడం జరిగిందనమాట. సో మీకు ఎవరిని డైరెక్ట్ చేయాలో ఉంది తెలుగు హీరోలు అంటే వెంటనే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ పేరు చెప్పారనమాట ఆయన. సో ఆయన 52 సినిమాలు చేసినప్పటికీ కూడా తెలుగులో నేను చేసింది 2 సినిమాలే. సో బట్ ఏంటంటే తెలుగులో ఇంకా చేయాలనుకుంటున్నాను అని కూడా ఆయన చెప్పారనమాట. అలాగే ఆయన డైరెక్టర్గా మారి ఫస్ట్ రాయన్ సినిమా తీశారు. సో ఆ తర్వాత రీసెంట్గా నీక్ అనే ఒక సినిమా తీశారనమాట. దాంట్లో గోల్డెన్ స్పారో సాంగ్ కూడా ఎంతో బాగా హిట్ అయింది. సో అలాంటి 2 సినిమాలు డైరెక్షన్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఆయన కూడా ఎవరు డైరెక్ట్ చేస్తారని చెప్పి అటు ఆయన ఫ్యాన్స్ కూడా చూస్తున్నారనమాట. సో మరి డైరెక్టర్గా కూడా ఆయన పాస్ అయ్యారు ఖచ్చితంగా. 2 కూడా సూపర్ హిట్స్ చేసుకున్నారు సినిమాల్ని. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారికి స్క్రిప్ట్ వినిపించి ఆయన కానీ ఓకే చెప్తే ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు సెట్స్ మీదకి వెళ్తారని తెలుస్తుంది. సో దానికి నిర్మాతగా చేయడానికి చాలామంది రెడీగా అయితే ఉన్నారు. సో మరి ముందుగా అయితే మన డైరెక్టర్ నాగవంశీ గారు నిర్మాత అయితే రెడీగా ఉంటారనమాట. ఎందుకంటే ఆయనకు కూడా ఇలాంటి ఇంట్రెస్ట్ మన ఇలాంటి కాంబినేషన్ సెట్స్ చేయడం. సో మరి ఆయన ప్రొడక్షన్లోనే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తారు, లేదంటే మైత్రి వాళ్ళు కూడా నెక్స్ట్ ఆయనతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఏ నిర్మాతనే ఇంట్రెస్ట్గా ఉంటారు, రెడీగా ఉంటారు. సో మరి ధనుష్ గారు కథ చెప్పడమే లేట్ అనమాట. ఆయన మొన్న చెప్పిన మాటని త్వరలోనే నిజం చేస్తారని చెప్పి అటు ధనుష్ గారి అభిమానులు ఇటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా మాట్లాడుతున్నారు. మరి నాగార్జున గారు కూడా మీకు ధనుష్ గారితో చేయాలనుందంటే ఆయన కూడా ధనుష్ ఎప్పుడు చెప్పినా నేను రెడీ అని ఆయన కూడా చెప్పేశారు. మరి నాగార్జున గారికి పవన్ కళ్యాణ్ గారికి కలిపి ఏదన్నా మల్టీ స్టార్స్ లాగా సెట్ చేస్తారా, అయితే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారితో తీస్తారా అని చెప్పి ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో మరి ధనుష్ గారి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని చూడాలని చెప్పి యావత్ సినీ ప్రేమికులందరూ కూడా ఆశపడుతున్నారు.